మీరు ఏం చెప్పాను చెప్పండి. 2 టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయని చెప్పాను. ఆ 2 టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ ఏంటో చెప్పండి. ఏమా డిస్క్రీట్ చెప్పేది డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ చెప్తున్నాం. మన బాబీ నేను అడిగేది ర్యాండమ్ వేరియబుల్ కాదు, డిస్ట్రిబ్యూషన్ సంబంధించి 2 రకాలు చెప్పాను. ఒకటేమో బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పాను, రెండేమో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పాను. లేదా బెర్నౌల్లి బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏం చెప్పాం, దేని బట్టి చెప్తాం, బైనామియల్ పాయిజన్ దేని బట్టి చెప్తాం అంటే ఆ ర్యాండమ్ వేరియబుల్ యొక్క రేంజ్ అనేది ఫైనైట్ అయితే అది బైనామియల్ వేరియట్ అని, లేదా ఫైనైట్ అయినా అవ్వచ్చు, లేదా కౌంటబుల్ ఇన్ఫైనైట్ అయినా అవ్వచ్చు అని చెప్పుకున్నావా. చెప్పారు సార్. ఒక ర్యాండమ్ వేరియబుల్ యొక్క రేంజ్ అనేది ఫైనైట్ అయినా కౌంటబుల్ ఇన్ఫైనైట్ అయినా ఆ డిస్ట్రిబ్యూషన్ మనం ఏమంటాం అంటే ఆ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఇక్కడ మనకి వచ్చే పారామీటర్స్ ఏంటంటే స్మాల్ ఎన్ కామా స్మాల్ పీ కామా స్మాల్ క్యూ అనేది పారామీటర్స్ అవుతాయి. ఎన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ద ఎక్స్పెరిమెంట్ ఈస్ కండక్టెడ్. తర్వాత పి అనేది ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ఒక ఈవెంట్ కి సంబంధించి. క్యూ అనేది ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్. ఇప్పుడు పీ వాల్యూ తెలిస్తే క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం, ఎందుకంటే పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు 1 కాబట్టి క్యూ ఈక్వల్ టు 1 మైనస్ పీ అవుతుంది. లేదా క్యూ వాల్యూ తెలిసిందంటే పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. క్యూ ఈక్వల్ టు 1 మైనస్ పీ కాబట్టి పీ ఈక్వల్ టు 1 మైనస్ క్యూ అవుతుంది. అర్థమవుతుందని నేను చెప్పింది. అయితే ఇక్కడ బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏం చెప్తున్నాం అంటే మనం బెర్నౌల్లి డిస్ట్రిబ్యూషన్ బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. బెర్నౌల్లి అంటే ముందు బెర్నౌల్లి ఎక్స్పెరిమెంట్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ మనం ఏమంటాం అంటే మనం బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. బెర్నౌల్లి ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, దాని యొక్క అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి, 2 అవుట్కమ్స్ ఉంటాయి. ఆ 2 అవుట్కమ్స్ పేర్లు ఏంటి, సక్సెస్, ఫెయిల్యూర్. ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ఏమో పీ తో డినోట్ చేస్తాం, ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఏమో క్యూ తో డినోట్ చేస్తాం. ఏమండి అయిపోయింది. కాబట్టి ఇక్కడ పీ ప్లస్ క్యూ వాల్యూ ఎంత అవుతుంది, 1కి ఈక్వల్ అవుతుంది. దాన్ని బట్టి మనం పీ తెలిస్తే క్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, క్యూ తెలిస్తే పీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం ఈ పాయిజన్ ఈ బెర్నౌల్లి డిస్ట్రిబ్యూషన్ లో మనం ఫైండ్ అవుట్ చేసే వాల్యూస్ ఏంటి అంటే ఒకసారి చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లో మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి. ఫస్ట్ ఒక శాంపిల్ ఒక ఎక్స్పెరిమెంట్ కి సంబంధించి శాంపిల్ స్పేస్ తీసుకుంటే అందులో అవుట్కమ్ యొక్క ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం, అంతేనా. అంటే దాన్ని ఎలా డిఫైన్ చేసామంటే ఎక్స్ వాల్యూ కింద తీసుకుని పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని చెప్పి తీసుకుని ఫైండ్ అవుట్ చేసాం. ముందు ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని చెప్పి రాసాం, అవన్నీ కూడా అక్కడ ఏమొస్తాయి, అవుట్కమ్స్ ఆఫ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ వస్తుంది. తర్వాత సెకండ్ రోల్ ఏం చేసాం పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాం. అంటే ఇప్పుడు ఆ అవుట్కమ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైన్ త్రో చేసాం, త్రో చేస్తే ఆ డై మీద పడే నెంబర్ ని నేను క్యాపిటల్ ఎక్స్ అని చెప్పి డినోట్ చేశాను. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు ద నెంబర్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది డై. అర్థమవుతుంది. కాబట్టి అక్కడ మనకి ఏమైనా వస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే ఆ ఫేస్ ఆఫ్ ది డే అంటే డై మీద మనకి ఏ నెంబర్ రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. కాబట్టి ఫస్ట్ రోల్ ఏం చేసాం మనం, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని చెప్పి 1 రాసాం, 2 రాసాం, 3 రాసాం, 4 రాసాం, 5 రాసాం, 6 రాసాం. తర్వాత ఈ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఐకి సంబంధించి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేసాం. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఐకి సంబంధించి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయడం అంటే దాని అర్థం ఏంటి, డై మీద 1 రావడానికి ప్రాబిలిటీ ఎంత, 1/6. 2 రావడానికి ప్రాబిలిటీ ఎంత, 1/6. 3 రావడానికి ప్రాబిలిటీ ఎంత, 1/6. 4 రావడానికి, 5 రావడానికి, 6 రావడానికి, వీటన్నిటికీ కూడా 1/6. అది మనం ఫైండ్ అవుట్ చేసాం. అంటే ప్రతి అవుట్కమ్ కి కూడా ప్రాబిలిటీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. అది ఇంతకు ముందు నేర్చుకున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ ఏం చేస్తామంటే అవుట్కమ్స్ 2 మాత్రమే ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఉపయోగిస్తాం. అందులో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం. ఉదాహరణకి ఒక కాయిన్ ని నేను 10 సార్లు టాస్ వేశాను, 10 టైమ్స్ టాస్ వేశాను. లేదా 10 కాయిన్స్ ని 1 టైం టాస్ వేశాను. అక్కడ నాకు నెంబర్ ఆఫ్ హెడ్స్ గెట్టింగ్ అన్నాం అనుకోండి. ఏమండి, ద నెంబర్ ఆఫ్ హెడ్స్ గెట్టింగ్ అన్నాం అనుకోండి ఎక్స్ ని, క్యాపిటల్ ఎక్స్ ని. అప్పుడు నాకు ఎక్స్ వాల్యూ ఏమవచ్చు చెప్పండి, 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 7, 8, 9, 10 ఏదైనా అవ్వచ్చుగా. అప్పుడు అవన్నీ కూడా ఎక్స్ వాల్యూస్ వస్తాయి. దీనికి సంబంధించిన ప్రాబిలిటీ వాల్యూస్ ఏమవుతాయంటే పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అవుతాయి. కానీ ఇక్కడ నేర్చుకోబోయే విషయం ఏంటంటే ఒక కాయిన్ 10 టైమ్స్ టాస్ చేసాం, లేదా 10 కాయిన్స్ 1 టైం టాస్ చేసాం. అదే 10 కాయిన్స్ ని 20 టైమ్స్ టాస్ చేస్తే, మీకు అర్థమైందని చెప్పింది. అదే 10 కాయిన్స్ ని 20 టైమ్స్ టాస్ చేస్తే ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ వస్తాయి. ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఇక్కడ ఏమని చెప్తాం మనం, సక్సెస్ అని చెప్తాంగా. ఎన్ని అన్ఫేవరబుల్ అవుట్కమ్స్ వస్తాయి అంటే ఫెయిల్యూర్ వస్తాయి.
అనేది ఇక్కడ నేర్చుకుంటాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక ఎక్స్పెరిమెంట్ ని మనం n టైమ్స్ కండక్ట్ చేసాం అనుకోండి. ఆ n టైమ్స్ లోను సమ్ టైమ్స్ మనకు సక్సెస్ వస్తుంది, సమ్ టైమ్స్ ఫెయిల్యూర్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ n టైమ్స్ నేను ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశాను. n టైమ్స్ కండక్ట్ చేశాను. ఈ n టైమ్స్ లో నాకు ఏమైందంటే x టైమ్స్ సక్సెస్ వచ్చింది. అలాగే x టైమ్స్ సక్సెస్ వచ్చిందంటే టోటల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంత n. x టైమ్స్ సక్సెస్ వచ్చిందంటే ఇంకేం అవ్వాలి, ఇది n మైనస్ x టైమ్స్ ఫెయిల్యూర్ వచ్చింది. అర్థమవుతుందా నేను చెప్పింది? Yes, sir. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ మనం ఎలా డినోట్ చేస్తాం, స్మాల్ p తో డినోట్ చేస్తాం. ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఎలా డినోట్ చేస్తాం, స్మాల్ q తో డినోట్ చేస్తాం. p ప్లస్ q ఈక్వల్ టు మనకు 1 అని తెలుసు. ఏమండి? అయితే ఇక్కడ విషయం ఏంటంటే చూడండి, ఒక ఎక్స్పెరిమెంట్ ని n టైమ్స్ కండక్ట్ చేసినప్పుడు అందులో x టైమ్స్ సక్సెస్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగాడు అనుకోండి. మనం ఇప్పుడు అది నేర్చుకుంటాం. ఇక్కడ ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంట్ ని n టైమ్స్ చేసినప్పుడు అందులో x టైమ్స్ సక్సెస్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత, సక్సెస్ సాధించడానికి ప్రాబిలిటీ ఎంత. మరి x టైమ్స్ సక్సెస్ సాధించడానికి ప్రాబిలిటీ కావాలంటే ముందు మనకి ఏం కావాలి, n టైమ్స్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసాడన్న n ట్రయల్స్ అని చెప్పి అన్న ఒక్కటే. అర్థమవుతుందని చెప్పింది, ట్రయల్ అయినా ఎక్స్పెరిమెంట్ అయినా ఒకటే. మరి n ట్రయల్స్ లోను ఎన్ని ట్రయల్స్ లో సక్సెస్ వస్తుంది మనకి? మనం కాయిన్ నే రాసేసారు అనుకోండి, n టైమ్స్ రాసేసారు కాయిన్, అందులో x టైమ్స్ సక్సెస్ వచ్చింది. ఏమండి? అంటే p ఎన్నిసార్లు వచ్చినట్టు? ఒక విషయం చెప్తాను ఆగండి, ఒక విషయం ఆగండి, అప్పుడే చెప్పండి. ఒక విషయం, ఇప్పుడు నేను ఒక కాయిన్ టాస్ వేసానండి, ఒక కాయిన్ టాస్ వేసాను. లేదంటే ఇంకో విషయం, అలా కాకుండా ఇంకోలా చెప్తాం. n కాయిన్స్ టాస్ వేసాను నేను, n కాయిన్స్ టాస్ వేసాను. అందులో నాకు హెడ్ రావడం అనేది నాకు కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్. n కాయిన్స్ నేను, లేదా ఒక కాయిన్ ని n టైమ్స్ టాస్ వేసాను. ఒక కాయిన్ n టైమ్స్ టాస్ వేసినప్పుడు ఫస్ట్ టైం టాస్ వేసాను. టాస్ వేస్తే నాకు కాయిన్ మీద హెడ్ రావడం అనేది నాకు కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్. కాబట్టి ఒక కాయిన్ n టైమ్స్ టాస్ వేసినప్పుడు నాకు ఒక్కసారి హెడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు నాకు ఎన్నిసార్లు సక్సెస్ వచ్చినట్టు? One time. ఏమంటే మీరు ఒక కాయిన్ పట్టుకున్నారండి, టాస్ వేసారు, అలా ఎన్నిసార్లు చేశారంటే పోనీ ఒకసారి ఒక 10 సార్లు వేసారు అనుకోండి, 10 సార్లు వేసారు ఇలా కాయిన్. ఆ 10 సార్లు వేసినప్పుడు కూడా అన్ని సార్లు కూడా టైలే పడింది, ఒక్కసారి మాత్రం హెడ్ పడింది. అప్పుడు ఎన్ని సక్సెస్ సాధించినట్టు చెప్పండి? ఒక సక్సెసే కదా, అంటే ఒక పిఏ కదా వస్తుంది, ఎందుకంటే ఒక హెడ్ వచ్చింది కాబట్టి 10 సార్లు రాసేస్తే. అదే మీరు 10 సార్లు మళ్ళీ ఇంకొక వ్యక్తి ఎవరో టాస్ వేస్తే 2 సార్లు హెడ్ వచ్చింది. 2 సార్లు హెడ్ వచ్చిందంటే అప్పుడు సక్సెస్ ఎన్ని సార్లు వచ్చినట్టు? 2 times. కాబట్టి ఎన్ని పీలు వస్తాయి? 2. ఆ రెండు ప్రొటెక్ట్ చేయాలి కదా, ప్లస్ చేయాలా? ప్రొటెక్ట్ చేయాలి. హెడ్స్ రావడం అనేది మనకు కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్, అంతే తప్ప వేరే విధంగా కాదు. అంటే ఒకే కేసులో జరుగుతుంది ఇదంతా, డిఫరెంట్ కేసెస్ లో జరగట్లేదు కాబట్టి ఇంటూ వస్తుంది మధ్యలో. అదే ఇంకో వ్యక్తి చేశాడు కాయిన్ టాస్ వేస్తే 3 హెడ్స్ వచ్చేసారు, అప్పుడు ఏమవుతుంది సక్సెస్ కి ప్రాబిలిటీ? రెండోసారి హెడ్ రావడానికి పి, మూడోసారి హెడ్ రావడానికి పి. అంటే ఇక్కడ మీరు గమనించండి, 10 టైమ్స్ ఒక కాయిన్ టాస్ వేస్తే ఒక్కసారి మాత్రమే హెడ్ వచ్చింది అంటే, ఒక్కసారి మాత్రమే సక్సెస్ సాధించామంటే ఒక్కసారే పి ప్రాబిలిటీ వస్తుంది, పి. అదే 2 సార్లు సక్సెస్ వస్తే పి స్క్వేర్ వస్తుంది, 3 సార్లు సక్సెస్ వస్తే పి క్యూబ్ వస్తుంది. అలాగే ఎక్స్ టైమ్స్ సక్సెస్ వస్తే పి పవర్ ఎక్స్ వస్తుంది. అర్థమైందండి? ఏమండి మీకు అర్థమైందండి? ఒకసారి మాత్రం సక్సెస్ వస్తే పి అంతే, 2 సార్లు సక్సెస్ వస్తే పి ఇంటూ పి, 3 సార్లు సక్సెస్ వస్తే పి ఇంటూ పి ఇంటూ పి. అదే ఎక్స్ టైమ్ సక్సెస్ వస్తే అప్పుడు ఏమైనా వస్తుంది, పి ఇంటూ ఎక్స్ టైమ్స్ అంటే పి పవర్ ఎక్స్. అర్థమైందా? ఇప్పుడు విషయం ఏంటంటే మీరు n టైమ్స్ ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు, అందులో x టైమ్స్ మీకు ఏంటంటే సక్సెస్ వచ్చింది కాబట్టి మనకు ప్రాబిలిటీ వచ్చేటప్పటికి p పవర్ x అవుతుంది. మరి ఎన్ని టైమ్స్ సక్సెస్ రాలేదు? మిగిలిన అన్ని టైమ్స్ రాలేదు. మిగిలిన అన్ని టైమ్స్ అంటే ఈ సక్సెస్ వచ్చిన టైమ్స్ ని టోటల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లో తీసేస్తే అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ వస్తాయిగా. అంటే n - x టైమ్స్ ఫెయిల్యూర్ వచ్చింది. ఒకసారి ఫెయిల్యూర్ వస్తే ప్రాబిలిటీ ఎంత? q, అంతేనా?
2 సార్లు ప్రాబిలిటీ అదే ఫెయిల్యూర్ వస్తే ప్రాబిలిటీ క్యూ ఇంటూ క్యూ, 3 సార్లు వస్తే క్యూ ఇంటూ క్యూ. అలాగే n మైనస్ ఎక్స్ టైమ్స్ వస్తే ఎంత వస్తుంది? n మైనస్ ఎక్స్ ఇంటూ అదే క్యూ ఇంటూ క్యూ అండ్ సోన్ క్యూ n మైనస్ ఎక్స్ టైమ్స్. 2 సార్లు క్యూని మల్టిప్లై చేస్తే క్యూ స్క్వేర్ వస్తుంది, 3 సార్లు మల్టిప్లై చేస్తే క్యూ క్యూబ్ వస్తుంది. n మైనస్ ఎక్స్ టైమ్స్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకు? క్యూ పవర్ n మైనస్ ఎక్స్. ఏమండి మిమ్మల్ని అందుకనే పెద్ద ఎగ్జాంపుల్ నేనేం చెప్పట్లేదు, చిన్న ఎగ్జాంపుల్ చెప్పి పెద్దదానికి అప్లై చేస్తున్నాను. ఎందుకంటే ఏమండి ఇది అర్థమైందా మీకు? అర్థమైంది. ఒక ఎక్స్పెరిమెంట్ ని n టైమ్స్ కండక్ట్ చేసినప్పుడు ఒకసారి ప్రాబిలిటీ వస్తే ఏమని వస్తుంది అంటే అలాగే చూసుకుంటూ మన x టైమ్స్ సక్సెస్ వచ్చింది. అలా x టైమ్స్ సక్సెస్ వచ్చినప్పుడు ఒకసారి సక్సెస్ వస్తే ఎంత వస్తుంది, 2 సార్లు సక్సెస్ వస్తే ఎంత వస్తుంది, అలాగే x టైమ్స్ సక్సెస్ వస్తే ఎంత వస్తుంది. అలా ప్రతిసారి కూడా ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు అక్కడ వచ్చే అవుట్కమ్ ఏదైతే ఉందో అంటే సక్సెస్ ఆ ఫెయిల్యూర్. అవుట్కమ్ అంటే ఇక్కడ మరి సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనే చెప్తాం. దాన్ని బట్టి మనం ప్రాబిలిటీ అనేది రాస్తాం. అర్థమవుతున్నామని నేను చెప్పింది? ఇంకో విషయం, ఒక కాయిన్ ని n టైమ్స్ టాస్ చేసాం అంటే ఒక ఎక్స్పెరిమెంట్ ని n టైమ్స్ కండక్ట్ చేసాం. ఏమంటే n టైమ్స్ కండక్ట్ చేసినప్పుడు అందులో నాకు సక్సెస్ ఎన్నిసార్లు వచ్చింది? p పవర్ x. ఎన్నిసార్లు వచ్చింది అన్నాను నేను, ప్రాబిలిటీ అనలేదు నేను. x టైమ్స్ వచ్చింది. అంటే ఇప్పుడు n టైమ్స్ నుంచి x టైమ్స్ నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ సార్. అంటే NCX అర్థమవుతుందని నేను చెప్పింది? ఎస్ సార్. ఇప్పుడు NCX లో NCX దీన్ని ఎలా చెప్పచ్చు అంటే మనం NCX ఎక్స్పెరిమెంట్స్ లో నాకు ఏమొచ్చిందంటే సక్సెస్ వచ్చింది. మీకు అర్థమైందని చెప్పింది? ఎస్ సార్. మీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది, చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 టైమ్స్ కండక్ట్ చేశానండి ఒక ఎక్స్పెరిమెంట్. కాయిన్ చెప్దాం, కాయిన్ 3 టైమ్స్ టాస్ చేశాను. కాయిన్ 3 టైమ్స్ టాస్ చేశాను. వేస్తే నాకు నేను ఏమనుకుంటున్నానంటే హెడ్ రావాలి అనుకుంటున్నాను. నేను వేసినప్పుడు అనుకుంటున్నాను. అప్పుడు నాకు ఏమైందంటే నాకు 2 టైమ్స్ హెడ్ వచ్చింది, లేదంటే హెడ్ వచ్చింది. 2 టైమ్స్ వచ్చింది నాకు హెడ్. అంటే నాకు 2 టైమ్స్ హెడ్ వచ్చింది అంటే మీరు గమనించండి, ఫస్ట్ ట్రయల్, సెకండ్ ట్రయల్, థర్డ్ ట్రయల్ నాకు 2 టైమ్స్ హెడ్ వచ్చింది అంటున్నాను. మరి ఈ ట్రయల్స్ లో ఏ ట్రయల్లో 2 టైమ్స్ వచ్చి ఉండొచ్చు? చూడండి, ఇక్కడ హెడ్ రావచ్చు, ఇక్కడ హెడ్ రావచ్చు, ఇక్కడ హెడ్ రావచ్చు. అంతేనా? మీకు అర్థమైందా? ఫస్ట్ ట్రైలో హెడ్ రావచ్చు, సెకండ్ రావచ్చు, లేదా సెకండ్ థర్డ్ రావచ్చు, లేదా ఫస్ట్ థర్డ్ రావచ్చు. ఇన్ని రకాలుగా రావచ్చు. అంతేగా, ఇంకా అంతకన్నా ఏముంది? మనం 3 టైమ్సే కదా కండక్ట్ చేసాం. అర్థమైందమ్మా? అంటే ఎన్ని వేస్లో వచ్చింది ఇది? 3 వేసేగా. ఇక్కడ నుంచి చూడండి మీరు ఒకసారి, నాకు ఇక్కడ ఎన్ని సక్సెస్ వచ్చాయి చెప్పండి? 2. మరి ఎక్స్పెరిమెంట్ ఎన్నిసార్లు కండక్ట్ చేసాం చెప్పండి? 3 టైమ్స్. కాబట్టి నాకు 2 టైమ్స్ వచ్చిందంటే 3 టైమ్స్ కండక్ట్ చేస్తే అందులో 2 టైమ్స్ నాకు సక్సెస్ వచ్చింది. కాబట్టి 3C2 టైమ్స్ వచ్చిందని చెప్పచ్చా? అర్థమైందా? మీకు క్లారిటీగా ఉందా? అర్థమైంది. ఆ 3C2 టైమ్స్ వచ్చింది నాకు సక్సెస్ అనేది. 3C2 టైమ్స్ వచ్చింది సక్సెస్ నాకు. ఇంటూ ఒకసారి సక్సెస్ వస్తే ప్రాబిలిటీ ఎంత? P. మరి ఇక్కడ ఎన్నిసార్లు వచ్చింది నాకు? 2 సార్లు వచ్చింది కాబట్టి ఇంటూ P. మరి ఫెయిల్యూర్ ఎన్నిసార్లు వచ్చింది? 1 టైం వచ్చింది కాబట్టి ఏమొస్తుంది? ఇక్కడ Q వస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం అంటే జనరల్ గాను, ఇక్కడ 3 టైమ్స్ కండక్ట్ చేస్తే ఎక్స్పెరిమెంట్ ని 2 టైమ్స్ నాకు అందులో ఏమొచ్చింది? సక్సెస్ వచ్చింది. ప్రతి ఈచ్ ట్రయల్లోను n టైమ్స్ కండక్ట్ చేస్తే ఈచ్ ట్రయల్లో నాకు 2 టైమ్స్ సక్సెస్ వచ్చింది. అలాగే ఇక్కడ n టైమ్స్ కండక్ట్ చేస్తే నాకు ఎక్స్పెరిమెంట్ x టైమ్స్ సక్సెస్ వచ్చింది నాకు. కాబట్టి ఇక్కడ 2 టైమ్స్ సక్సెస్ వస్తే 3C2 వచ్చింది. 3C2 వేస్లో. అలాగే ఇక్కడ సక్సెస్ వచ్చింది కాబట్టి NCX వేస్లో వస్తుంది. ఏమండి? ఎన్ని వేస్ అనేది ఈ వాల్యూ చెప్తుందన్నమాట NCX.
మరి అక్కడ సక్సెస్ ఎన్ని ఎక్స్ సక్సెస్ కాబట్టి పి ఇంటూ అండ్ సో అని రాసుకుంటే P4x ఇంటూ ఫెయిల్యూర్ ఎన్ని Q4n-x. దీన్ని మనం ఎలా రాస్తాం అంటే P ఆఫ్ x ఈక్వల్ టు ఎక్స్ దాని అర్థం అది. మీరు ఎక్స్ అనేది హెడ్ పడే ఈవెంట్ కింద మీరు తీసుకున్నారు అనుకోండి, లేదా ఎక్స్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ హెడ్స్ గెట్టింగ్ అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ 1 టైమే వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది, 2 వస్తే 2. అలాగే అర్థమైందమ్మా మీకు ఇది? ఎక్స్ టైమ్స్ మీరు సక్సెస్ సాధిస్తే దాని యొక్క ప్రాబిలిటీ ఫార్ములా ఏమవుతుందంటే NCX ఇంటూ P4x ఇంటూ Q4n-x. ఈ ఎక్స్ అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉందనుకుంటే నేను లెటర్ మారుస్తాను. ఎలా మారుస్తాను చూడండి. ఈ ఎక్స్ బదులు ఆర్ అంటాను నేను. P ఆఫ్ x ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందంటే NCR ఇంటూ P4R ఇంటూ Q4n-r. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, సరిపోదు. ఏమండి అర్థమవుతుంది? ఈ ఎగ్జాంపుల్ మీరు అప్లై చేశారు అనుకోండి, ఇక్కడ సక్సెస్ ఎన్నిసార్లు వస్తుంది నాకు 2 టైమ్స్, కాబట్టి ఆర్ వాల్యూ ఎంత 2. P ఆఫ్ x ఈక్వల్ టు 2. అంటే దీన్ని ఎలా రాయొచ్చు నేను? మొత్తం ఎన్నిసార్లు కండక్ట్ చేశాను 3 టైమ్స్ కాబట్టి n వాల్యూ 3 అంటే 3C2 ఇంటూ P అంటే ఎంత 1/2. ఒక పాయింట్ ఆస్ వేస్తే నాకు హెడ్ పడాలన్నాను కాబట్టి సక్సెస్ ఎంత 1/2, ఫెయిల్యూర్ ఎంత 1/2. కాబట్టి 1/2 హోల్ పవర్ ఎన్నిసార్లు సక్సెస్ వచ్చింది 2 టైమ్స్, ఎన్నిసార్లు ఫెయిల్యూర్ వచ్చింది 1 టైం, 1/2 హోల్ పవర్. మొత్తానికి పవర్ లో సమ్ మాత్రం సరిపోలేము, ఎన్నకు వచ్చేయాలి. ఎన్నిసార్లు కండక్ట్ చేసాం అన్నిసార్లు వచ్చేయాలి. అర్థమవుతుందని నేను చెప్పింది? అదే మా విషయం. నెక్స్ట్ ఇలా చేసుకోవాలన్నమాట. మీకు ఎంతగా అర్థమైంది కదా? P ఆఫ్ x ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు NCR ఇంటూ P4R ఇంటూ Q4n-r. ఇది దేనికి ఫార్ములా అంటే ఒక ఎక్స్పెరిమెంట్ మనం n టైమ్స్ కండక్ట్ చేసినప్పుడు అందులో 6 టైమ్స్ కనుక మనకు సక్సెస్ వస్తే దానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయడానికి. దానికోసం మనం ఏం చేయాలి? 6 టైమ్స్ సక్సెస్ వస్తుంది కాబట్టి ఎన్ని రకాలుగా సక్సెస్ రావచ్చు అంటే NCR వేస్ లో రావచ్చు. ఎన్ని వేస్ లో రావచ్చు అంటే NCR వేస్ లో రావచ్చు. మరి అక్కడ 6 సక్సెస్ వస్తుంది కాబట్టి ఒక ట్రయల్ లో సక్సెస్ రావడం ప్రాబిలిటీ P. మరి 6 ట్రయల్స్ లో ఎన్ని వస్తాయంటే P4R, P ఇంటూ P అండ్ సో ఆన్ R టైమ్స్. అదే ఫెయిల్యూర్ ఎన్నిసార్లు వస్తుందంటే n-r టైమ్స్ వస్తుంది. ఒక ట్రయల్ కి Q అయితే ఫెయిల్యూర్ కి ప్రాబిలిటీ n-r టైమ్స్ అంటే Q ఇంటూ అండ్ సో ఆన్ Q n-r టైమ్స్ అంటే Q4n-r. అర్థమైందమ్మా? ఇక్కడ చెప్పుకునే విషయం మనం, ఇది మన బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. దీన్ని ఎలా చెప్తామంటే ద ర్యాండమ్ వేరియబుల్ x ఫాలోస్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ విత్ పారామీటర్స్, లేదా x ఫాలోస్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ విత్ పారామీటర్స్, లేదా x ఫాలోస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ విత్ పారామీటర్స్ n, p అంటాం. ఇక్కడ n, p ని ఏమంటాం అంటే మనం పారామీటర్స్ అంటాం అన్నమాట. మెయిన్ ఇక్కడ ఏంటంటే n, p ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించుకుంటాం. అదే ఈ ఫార్ములా ఉపయోగించుకుంటాం. అంటే మనకి ఎన్నిసార్లు సక్సెస్ వస్తుంది అనేది తెలియడం కోసం ఇది ఉపయోగిస్తాం ఫార్ములా. ఇంకోటి నెక్స్ట్ ఇక్కడ మీన్, వేరియన్స్ అని చెప్పి ఇక్కడ కూడా ఫార్ములాలు ఉంటాయి. మీన్ మనం దేంతో డినోట్ చేస్తాం? మ్యూతో డినోట్ చేస్తాం. అలాగే వేరియన్స్ దేంతో డినోట్ చేస్తాం? సిగ్మా స్క్వేర్. ఇక్కడ మ్యూకి ఫార్ములా ఏంటంటే NP అన్నమాట. NPని మనం ఇక్కడ మ్యూ అంటాం అన్నమాట. n అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ద ఎక్స్పెరిమెంట్ ఈస్ కండక్టెడ్, P అంటే ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్. అర్థమవుతుందని నేను చెప్పింది? ఇది మ్యూ. అదే వేరియన్స్ అంటే ఫార్ములా ఏమవుతుందంటే NPQ అవుతుందన్నమాట. NPQ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ద ఎక్స్పెరిమెంట్ ఈస్ కండక్టెడ్, నెక్స్ట్ P అంటే ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్, Q అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్. ఇది వేరియన్స్ ఫార్ములా. దీని మీద సమ్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఏమా ఈ చాప్టర్ నుంచి 9 మార్క్స్ వస్తాయి, 2 మార్క్స్ ఇందులో నుంచి వస్తుంది కాబట్టి ఆ 2 మార్క్స్ కి ఈ మోడల్ సమ్స్ ఇంపార్టెంట్. ఈ ఫార్ములా ఒకటి ఇక్కడ చెప్పుకుంటాం మనం. ఏమంటే ఇంకొక విషయం, ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అసలు అంటే, ఇక్కడ n టైమ్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం కదండి. ఆ n టైమ్స్ ఎక్స్పెరిమెంట్ కూడా ఎటువంటి ఎక్స్పెరిమెంట్ అంటే, మీరు గమనించండి, అసలు మీరు ఏమైనా గమనించారు? అది ఆ n టైమ్స్ కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తాం కదా. ఆ n టైమ్స్ అనేది ఏమై ఉండాలి? ఖచ్చితంగా ఫైనైట్ నెంబర్ కదా అవ్వాలి. మరి ఫైనైట్ నెంబర్ అయితేనే రేంజ్ ఫైనైట్ అవుతుంది. లేదంటే ఇన్ఫైనైట్ అయింది అనుకోండి, అది అసలు మరి నిజంగా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందా? అవ్వదు కదా. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పుకున్నాం కదా అలాంటి వాటికి. రేంజ్ అనేది ఫైనైట్ అయినా లేదా కౌంటబుల్ ఇన్ఫైనైట్ అయితేనే మాత్రమే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఉపయోగిస్తాం, లేదా బెర్నౌల్లి డిస్ట్రిబ్యూషన్ ఉపయోగిస్తాం. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఈ n అనేది ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ట్రయల్స్. అది n అంటే నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అన్నమాట. అది ఫైనైట్ నెంబర్ అవ్వాలిగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు గమనించండి, ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఫస్ట్ టైం వేసినప్పుడు హెడ్ వచ్చింది ఏమండి, మరి సెకండ్ టైం వేసినప్పుడు హెడ్డే రావాలా, హెడ్ రాకూడదా, టైలే రావాలా, టైల్ రాకూడదా? అలానే ఏదైనా అది మన చేతిలో లేదా? ఏమైనా రిస్ట్రిక్షన్ ఉందా? ఫస్ట్ టైం హెడ్ వస్తే రెండో టైం రాకూడదని ఏమైనా ఉందా? ఫస్ట్ టైం హెడ్ వస్తే రెండో టైం కూడా రావాలని ఏమైనా ఉందా? ఫస్ట్ టైం హెడ్ వస్తే టైలే రావాలా, ఫస్ట్ టైం హెడ్ వస్తే రెండోసారి టైల్ రాకూడదా? ఏంటి మరి విషయం? మీకు నేను చెప్పింది అర్థమైంది? ఎలాగైనా రావచ్చు అంటే ఇప్పుడు ఒక ఈవెంట్ జరగడం అనేది మరొక ఈవెంట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా? నో సార్. ఫస్ట్ టైం హెడ్ రావడం అనేది రెండోసారి వచ్చే అవుట్కమ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించట్లేదు. కాబట్టి ఆ అవుట్కమ్స్ మనం ఏమంటాం మనం అంటే మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అవుట్కమ్స్ అంటాం. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి? పేర్ వైజ్ డిజైన్ కదా జనరల్ గా అయితే. ఈవెంట్స్ అంటే మనం పేర్ వైజ్ డిజైన్ అంటాం. పేర్ వైజ్ డిజైన్ అంటే ఏంటి? కామన్ ప్రాపర్టీ ఉండదు. కామన్ ప్రాపర్టీ ఉండడం అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ టైం హెడ్ పడింది అనుకోండి, సెకండ్ టైం కూడా హెడ్ అయి పడాలని ఏం లేదు. అంటే ఫస్ట్ టైం సక్సెస్ వస్తే రెండోసారి కూడా సక్సెస్ రావాలని ఏం లేదు. ఫస్ట్ టైం ఫెయిల్యూర్ వస్తే రెండో టైం కూడా సెకండ్ టైం కూడా ఫెయిల్యూర్ రావాలని లేదు. ఫస్ట్ టైం సక్సెస్ వచ్చి రెండోసారి టైం ఫెయిల్యూరే రావాలని లేదు. ఫస్ట్ టైం ఫెయిల్యూర్ వచ్చి సెకండ్ టైం సక్సెస్ రావాలని లేదు. అర్థమైందా నేను చెప్పింది? కాబట్టి అవుట్కమ్స్ ఏమంటాం అంటే మనం మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అవుట్కమ్స్ అంటాం. ఆ అవుట్కమ్స్ పేరే మనం సక్సెస్ ఫెయిల్యూర్ అంటాం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్ ట్రయల్స్ వేసాం కదా, ఆ ఎన్ ట్రయల్స్ లోను కూడా ఏ ట్రయల్లో వచ్చిన అవుట్కమ్ అయినా సరే తర్వాత ట్రయల్లో వచ్చే అవుట్కమ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా? లేదు. కాబట్టి అవుట్కమ్ అనేవి ఎలా మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అయ్యాయో ట్రయల్స్ అనేవి కూడా ఎలా అవుతాయి? ఇండిపెండెంట్ ఈచ్ అదర్. అర్థమవుతుందా? ఇండిపెండెంట్ పరంగా మాట్లాడితే మనం ఏం చెప్తాం? అది సారీ ట్రయల్స్ పరంగా మాట్లాడితే అది ఇండిపెండెంట్ ట్రయల్స్ అని చెప్తాం. ఒక ట్రయల్ అనేది ఇంకో ట్రయల్ మీద ఆధారపడి ఉండట్లే, అది విషయం. తర్వాత నెక్స్ట్ ఇంకో విషయం, ఇప్పుడు ఒక కాయిన్ టాస్ వేసాను, హెడ్ రావాలన్నాను అంటే ప్రాబిలిటీ ఎంత? P ఈక్వల్ టు 1/2. Q ఈక్వల్ టు 1/2. ఈ కాయిన్ నేను n టైమ్స్ టాస్ చేశాను, x టైమ్స్ నాకు సక్సెస్ వచ్చింది అంటే హెడ్స్ వచ్చాయి. నాకు అప్పుడు ప్రాబిలిటీ ఎంత అవుతుంది చెప్పండి? సక్సెస్ కే నేను అడుగుతున్నాను, మొత్తం అంత కాదు. 3/x అంటే 1/2 హోల్ పవర్ x. మీరు ఇక్కడ గమనించండి, ఎప్పుడు సక్సెస్ వచ్చినా ఆ సక్సెస్ యొక్క ప్రాబిలిటీస్ ఏముంటుందో ఉంటుందా? మీకు అర్థమైందమ్మా? ఫస్ట్ ట్రయల్లో సక్సెస్ వచ్చింది, దాని యొక్క ప్రాబిలిటీ ఎంత? 1/2. సెకండ్ ట్రయల్లో సక్సెస్ వచ్చింది, దాని యొక్క ప్రాబిలిటీ 1/2. అదే ఏదో 10th ట్రయల్లో వచ్చింది, దాని యొక్క ప్రాబిలిటీ 1/2. అంటే ఇక్కడ ఈచ్ ట్రయల్లోని ఆ సక్సెస్ యొక్క ప్రాబిలిటీ ఏమైనా మారుతుందా? మారదు. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రాబిలిటీ P ఆఫ్ సక్సెస్ ఈజ్ ఎ కాన్స్టెంట్ ఫర్ ఈచ్ ట్రయల్. ప్రతి ట్రయల్ కి కూడా సక్సెస్ యొక్క ప్రాబిలిటీ కాన్స్టెంట్. అర్థమవుతుందని చెప్పింది? ఇంకో విషయం, రెండో ట్రయల్లో సక్సెస్ రావచ్చు రాకపోవచ్చు, వచ్చినా రాకపోయినా రెండో దాంట్లో సక్సెస్ కి ప్రాబిలిటీ అంటే 1/2 కదా చెప్తాం మనం. ఇక్కడ 4 విషయాలు చెప్పాను నేను. ఎన్ ట్రయల్స్ అనేవి ఫైనైట్ అవ్వాలి, అలాగే ఈ అవుట్కమ్స్ అనేవి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అవ్వాలి, అలాగే ఆ ట్రయల్స్ అనేవి ఇండిపెండెంట్ అవ్వాలి, అలాగే సక్సెస్ యొక్క ప్రాబిలిటీ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు ఇది దేనికి చెప్పండి? ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు n టైమ్స్, అందులో ఆ టైమ్స్ సక్సెస్ రావడానికి ప్రాబిలిటీ అంటే ఫార్ములా ఏంటి? NCR ఇంటూ P/R ఇంటూ Q/n - R, వేర్ P, QR ఏంటి సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అని చెప్తాం. అలాగే ఇక్కడ ఎక్స్ పాలసీ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ విత్ పారామీటర్స్ స్మాల్ n, స్మాల్ p అని చెప్తాం. ఏమై అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇది 6 టైమ్స్ వచ్చింది కదా సక్సెస్. ఇలాంటి 6 సక్సెసెస్ అనేవి ఒక n టైమ్స్ వచ్చాయి అనుకోండి. మీకు అర్థమవుతుందని చెప్పింది? మీకు అర్థమవుతుందా? చిన్న డెఫినేషన్ చెప్తా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 5 కాయిన్ టాస్ చేశాను, 5 కాయిన్ టాస్ చేశాను, అందులో నాకు హెడ్స్ రావాలి. హెడ్స్ రావాలంటే హెడ్స్ యొక్క నెంబర్ ఎలా రావచ్చు చెప్పండి నాకు?
0 1 2 3 4 5 హెడ్స్ రావచ్చు, 1 హెడ్ రావచ్చు, 2 హెడ్స్ రావచ్చు, 3 హెడ్స్ రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు. ఏమండి ఇంకో విషయం, 5 కాయిన్స్ టాస్ చేశాను కదా నేను, అది నేను 320 టైమ్స్ టాస్ చేశాను. 320 టైమ్స్ ఏమండి 320 టైమ్స్ టాస్ చేశాను. మరి ఈ 320 టైమ్స్ లోను 0 హెడ్స్ అనేది ఒకసారే వస్తుందా? మీకు అర్థమైందని నేను చెప్పింది? ఒకసారి రాదు సార్, ఆ? ఇంకా రావచ్చు సార్. అలాగే 1 హెడ్ అనేది ఒకసారి వస్తుందా? మోర్ దెన్ 1 టైం రావచ్చు. 2 హెడ్స్ మోర్ దెన్ 1, 3 హెడ్స్ మోర్ దెన్ 1, 4 హెడ్స్ మోర్ దెన్ 1, 5 హెడ్స్ మోర్ దెన్ 1. ఆ మోర్ దెన్ 1 టైం రావడాన్ని ఏమంటాం అంటే మనం ఫ్రీక్వెన్సీ అంటాం. ఫ్రీక్వెన్సీ అంటాం అన్నమాట. దానికి కండిషన్ ఏంటంటే ఇప్పుడు n టైమ్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ టైం సక్సెస్ వచ్చింది. ఇలాంటి సక్సెసెస్ అనేవి, ఇలాంటి సక్సెస్ యొక్క సెట్స్ n వచ్చాయనుకోండి, అప్పుడు ఎక్స్పెరిమెంట్ ని n టైమ్స్ చేస్తున్నారు. అలా n టైమ్స్ చేసేది ఎన్నిసార్లు చేస్తున్నారో మళ్ళీ క్యాపిటల్ n టైమ్స్ చేస్తారు. మీకు అర్థమైందా? లేదు. అలా కాకపోతే ఇక్కడ చూడండి, n కాయిన్స్ ని ఒకేసారి టాస్ చేస్తున్నారు. అలా ఎన్నిసార్లు టాస్ చేశారు? క్యాపిటల్ n టైమ్స్. అర్థమైందా? ఇంకొకటి, n కాయిన్స్ ని ఒకేసారి టాస్ వేస్తే మనకి ఆ టైం సక్సెస్ వస్తే ప్రాబిలిటీ ఇది. అదే n కాయిన్స్ ని క్యాపిటల్ n టైమ్స్ టాస్ వేస్తే ఆ టైం సక్సెస్ వస్తే అప్పుడు ప్రాబిలిటీ ఏమవుతుంది? n ఇంటూ p ఆఫ్ x ఈక్వల్ టు r అవుతుంది. అర్థమైందా లేదా? n కాయిన్స్ ని ఒకసారి టాస్ వేస్తే ఆ టైమ్స్ సక్సెస్ రావడానికి ప్రాబిలిటీ ఇది. మరి అదే n కాయిన్స్ ని క్యాపిటల్ n టైమ్స్ టాస్ వేస్తే అప్పుడు సక్సెస్ రావడానికి ప్రాబిలిటీ r సక్సెస్ వస్తే r సక్సెస్ రావడానికి ప్రాబిలిటీ ఏంటంటే ఫార్ములా n ఇంటూ p ఆఫ్ x ఈక్వల్ టు r. అర్థమైందా మీకు లేదా? నేను ఇందులో చెప్తాను చూడండి. ఇప్పుడు నేను x అనేది నెంబర్ ఆఫ్ హెడ్స్ గెట్టింగ్ అన్నాను అనుకోండి. ఇప్పుడు నాకు 2 హెడ్స్ రావాలనుకోండి. ఏమంటే ఈ 2 హెడ్స్ రావడం అనేది ఎన్నిసార్లు వస్తుంది అంటే 320 ఇంటూ p ఆఫ్ x ఈక్వల్ టు 2. ఈ 2 హెడ్స్ రావడానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఏం చేయాలంటే, మనం 5 కాయిన్స్ ని ఒకసారి టాస్ చేసి ఉంటే 1 ఇంటూ p ఆఫ్ x ఈక్వల్ టు 1 రాస్తాం. 2 టైమ్స్ వేసుంటే 2 ఇంటూ p ఆఫ్ x ఈక్వల్ టు 1 రాస్తాం. కానీ ఎన్నిసార్లు వేసాం? 320 టైమ్స్ వేసాం. కాబట్టి 320 ఇంటూ p ఆఫ్ x ఈక్వల్ టు 2. ఇది అర్థమైందమ్మా లాజిక్? అది మాట విషయం. అంటే ఇప్పుడు ఇంత కూడా మీరు బాగా ఎక్కువ అనుకుంటే వాల్యూ సింపుల్ గా చెప్తాను చూడండి. మీ దగ్గర 5 కాయిన్స్ ఉన్నాయండి, ఒకసారి టాస్ చేశారు. ఏదో ఒక నెంబర్ చెప్పండి. హెడ్స్ ఎన్నిసార్లు వచ్చాయంటారు? 3 టైమ్స్ హెడ్ వచ్చింది. త్రీ టైమ్స్ హెడ్ వచ్చింది. ఒకసారి వేస్తే మీరు 10 సార్లు వేసారు. 10 సార్లు వేస్తే అప్పుడు 3 టైమ్స్ హెడ్ వచ్చింది కదా. ఒకసారి వేస్తే హెడ్ 3 టైమ్స్ వచ్చింది హెడ్. మరి ఈ 3 టైమ్స్ వచ్చిన హెడ్స్ ఈ ఒక్క ట్రైల్లోనే వస్తుందా? ఇంకా తర్వాత ట్రైల్లో రావడానికి అవకాశం లేదా? ఉంది కదా. అర్థమవుతుందా? ఇలాంటి హెడ్స్ మళ్ళీ ఏమైందంటే 5th ట్రైలో వచ్చింది. ఇదే ఇలాగే 3 హెడ్స్ అనేది 8th ట్రైల్లో వచ్చింది. అంటే మీకు ఎన్నిసార్లు వచ్చినట్టు? 3 టైమ్స్. అర్థమవుతుందని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ 3 హెడ్స్ వచ్చింది కాబట్టి ప్రాబిలిటీ కావాలంటే ఏం చెప్పాలి మనం? p ఆఫ్ x ఈక్వల్ టు 3 అని చెప్పాలి. ఇలా ఎన్నిసార్లు కండక్ట్ చేసాం మనం? 10 టైమ్స్ కండక్ట్ చేసాం. కాబట్టి 10 ఇంటూ p. అర్థమవుతుందమ్మా? అది విషయం. తర్వాత కాబట్టి ముందే చెప్పేసుకో. ఏమా సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీకు చెప్పానుగా, బెర్నౌలీ ట్రయల్స్ అవన్నీ చెప్పాను కదమ్మా. p ప్లస్ ఇవన్నీ. మీకు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎందుకు ఉపయోగిస్తాం అర్థమైంది కదా. n టైమ్స్ ట్రయల్ వేస్తే ఒక ట్రయల్లో x సక్సెస్ వచ్చాయి. అలాంటిది n టైమ్స్ చేసినప్పుడు ఎలా చేయాలి అది విషయం.
చూడండి. బెర్నౌల్లి డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. Binomial distribution. Let Bernoulli trial. Bernoulli trial అంటే experiment is connected with two experiment, two outcomes. టూ అవుట్కమ్స్ మాత్రమే ఉన్నటువంటి ట్రయల్ అది ఎక్స్పెరిమెంట్ మనం. ట్రయల్ బి కండక్టెడ్ n number of times and so on n number of times and let the occurrence of an event E in a trial B కాల్డ్ మనం ఏమంటాం, మనం సక్సెస్ అంటాం. మనకు కావాల్సిన ఈవెంట్ వచ్చిందంటే ఏమంటాం మనం, ఏ సక్సెస్. అండ్ ఇట్స్ నాన్ అకరెన్స్ దాన్ని ఏమంటాం మనం, ఫెయిల్యూర్ అంటాం. అకరెన్స్ is called a failure. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ అంటే P అంటాం, ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే Q అంటాం. అది కూడా ఈచ్ ట్రయల్ లో, ఒక సింగిల్ ట్రయల్ అని చెప్పేది. ఇన్ సింగిల్ ట్రయల్ the probability of success is the probability of in a single trial, let P be the let P be the small p, P be the probability of success. ఒక ట్రయల్ కి నేను చెప్పేది, ఒక్కసారి కాయిన్ వేస్తే దాన్ని చెప్తున్నాను, సక్సెస్. అండ్ Q be the probability of failure, such that ఏమని వస్తుంది మనకి, P plus Q equal to 1. ఏమంట అది విషయం. మీకు అర్థమైందా? ఒక n టైమ్స్ కండక్ట్ చేసినప్పుడు ఒక్కసారి కండక్ట్ చేస్తే మనకు వచ్చే ప్రాబిలిటీ సక్సెస్ P అనుకుంటే, అలాంటిది అందులో x టైమ్స్ వస్తే P4x అవుతుంది. కన్సిడర్ a finite n of independent Bernoulli trials loud. A Bernoulli trial
if a Bernoulli trial is conducted n number of times independent trials అంటాం. ఇండిపెండెంట్ ట్రయల్స్ అంటే ఒక దాని మీద ఒకటి ఆధారపడదు అని. ఫస్ట్ సారి హెడ్ వస్తే రెండో దాని మీద రాకూడదని ఏం లేదు. రెండోసారి అది ఇండిపెండెంట్ ట్రయల్స్ in which the probability of success is small p in each trial Yeah, next the number of ఈ సక్సెస్ అనేవి ఏమవచ్చు ఎంట్రైల్స్ లోను 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు అండ్ సో ఆన్ ఎన్నైనా అవ్వచ్చు. కాబట్టి ఇంకా అది నేను రాయను, ఇంకా డైరెక్ట్ గా మనం తర్వాత రాద్దాం. The probability of x successes and ఈ x సక్సెస్ వచ్చింది అంటే n minus x failures in n trials, in n independent trials is ఎలా రాస్తాం మనం అంటే ఇక్కడ x సక్సెస్ కాకుండా r సక్సెస్ అని రాద్దాం. మనం r చెప్పుకున్నాంగా, r సక్సెస్ అందాం. చూడండి, ఈజ్ ఎలా రాస్తాం అంటే p of x equal to r అని రాస్తాం. x అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ వి గెట్ సక్సెస్. r ఈక్వల్ టు ఏం చెప్తామంటే ఒకసారి సక్సెస్ వస్తే p, 2 సార్లు వస్తే p ఇంటూ p, 3 సార్లు వస్తే p ఇంటూ p ఇంటూ p. అదే r టైమ్స్ వస్తే p ఇంటూ p ఇంటూ p ఇంటూ అండ్ సో ఆన్ r టైమ్స్. ఏమండి, కాబట్టి ఇక్కడ n మైనస్ x అని ఏదో రాసింది ఇక్కడ మళ్ళీ n మైనస్ r. ఏమంటే చూడండి, p of x ఈక్వల్ r ఈక్వల్ టు 1 టైం వస్తే సక్సెస్ కి p ఇంటూ 2 సార్లు వస్తే ఇంకోటి p, 3 సార్లు వస్తే ఇంకోటి p అండ్ సో ఆన్ ఇంటూ p ఎన్నిసార్లు r టైమ్స్ ఇంటూ మరి ఫెయిల్యూర్ కూడా మాట్లాడాలిగా. కాబట్టి q ఒకసారి వస్తే q, 2 సార్లు వస్తే డబుల్ q, అదే q ఇంటూ q, 3 సార్లు వస్తే q ఇంటూ q ఇంటూ q అండ్ సో ఆన్ n మైనస్ r టైమ్స్. కాబట్టి ఇంటూ q n మైనస్ r టైమ్స్. n మైనస్ r టైమ్స్ అర్థమైందన్నా? n మైనస్ r టైమ్స్. మరి దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు? దట్ ఈక్వల్స్ ఎలా రాయొచ్చు మనం? p పవర్ r ఇంటూ q పవర్ n మైనస్ r. నెక్స్ట్ మరి బట్ r సక్సెసెస్ and n minus r failures in n trials
can take place in any ways to NCR ways. మీకు ఇది అర్థమైంది కదా, చెప్పాం కదా ఎన్సిఆర్ వేస్. Yes. అంటే 6 సక్సెస్ వస్తుంది, కానీ 6 సక్సెస్ ఎన్ని రకాలుగా రావచ్చు అంటే ఎన్సిఆర్ వేస్ లో రావచ్చు. ఇందాక మరి 3 సార్లు చెప్పాం. ఆ 3 సార్లు అంటే ఎలా వచ్చింది? డిఫరెంట్ ట్రైల్స్ లో వచ్చింది. ఫస్ట్ సెకండ్ దాంట్లో రావచ్చు, సెకండ్ థర్డ్ దాంట్లో రావచ్చు, థర్డ్ వన్ దాంట్లో, ఫస్ట్ దాంట్లో రావచ్చు. అలా వేస్. కాబట్టి ఇక్కడ ఇంకో విషయం, ఇది రాయకండి, ఇప్పుడు ఇక్కడ రాద్దాం. దెన్ ఇక్కడ ఇండిపెండెంట్ ట్రైల్స్ ఈజ్, ఇది కరెక్టే. P of x equal to R, ఇది కరెక్టే. R బై మల్టిప్లికేషన్ థియరం ప్రకారం ఇది ఏంటిది? ఇది కరెక్టే. by multiplication theorem. The probability of R successes and n minus R failures is ఒకసారి చూడండి. దెన్ చూసారు కదా, ఆర్ సక్సెస్ అండ్ ఎన్ మైనస్ ఆర్ ఫెయిల్యూర్స్ అయితే ఇది వస్తుంది. అయితే ఇక్కడ టేక్స్ ప్లేస్ ఇన్ ఎన్సిఆర్ వేస్ లో వస్తుంది కాబట్టి ఆ రిజల్ట్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే ఇది చూడమ్మా. దెన్ ఇక్కడ ఏమవుతుందంటే P of x equal to R equal to NCR into P power R into Q power n minus R అవుతుంది. ఏమా Q power n minus R అవుతుంది. ఇది ఫార్ములా. దీనికి మనం ఎలా చెప్తామంటే ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లెనేషన్, డెఫినేషన్ పరంగా చెప్పాలంటే చెప్తాను చూడండి. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఇది డెఫినేషన్. ఇదంతా కూడా ఎక్స్ప్లెనేషన్. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఇది డెఫినేషన్. ఏంటంటే డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఈ సెట్ టు చూడండి. అక్కడ మీకు పేజ్ నెంబర్ 357 లో బాక్స్ చూసారా? మాట వినపడుతుందమ్మా మీకు? ఏమో మీకు మాట వినపడుతుందా లేదే? వినపడుతుంది సార్. మనం తర్వాత క్లాస్ చెప్పుకుందాం.